చూసారు కదా, ఇదే మన పాండిచ్చేరి రాక్ బీచ్. సో ఇక్కడ సముద్రం మధ్యలో ఒక చెట్ల లెక్క అక్కడ కనిపిస్తున్నాయా మీకు? అవి ఎవరో పెట్టారనుకుంటా, నాకు తెలిసి అక్కడ. అవి చాలా డిజైనింగ్గా కనిపిస్తున్నాయి, సముద్రానికి లుక్ వస్తుంది. సో మనం ఈ పుదుచ్చేరి అంటాం అన్నమాట దీన్ని. పుదుచ్చేరి, పాండిచ్చేరి, పాండే అని చాలా రకాల నేమ్స్తో పిలుస్తారు. మనకి ఈ పాండిచ్చేరిలో చాలా బీచ్లు ఉన్నాయన్నమాట. ప్యారడైజ్ బీచ్, ఇంకా రాక్ బీచ్, మెరీనా బీచ్. మనకి స్టార్టింగ్ రైల్వే స్టేషన్ నుంచి రాగానే మనకి ఫస్ట్ వచ్చే బీచ్ అయితే రాక్ బీచ్ అనమాట. సో మనకి రాక్ బీచ్ ముందే ఫ్రెంచ్ కాలనీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనకి రాళ్ళని ఎందుకు వేసిరనమంటే, పాండిచ్చేరిలో సముద్ర మట్టము ఎక్కువ పెరగకుండా, ఆటుపోట్లకు గురి కాకుండా ఈ రాక్స్ అన్ని తీసుకొచ్చేసిరని నేను అనుకుంటున్నా. మేబీ ఇదే నిజం కావచ్చు. ఇంకా ఇది న్యూ ఇయర్కి ఒక 2 రోజుల ముందు కాబట్టి అక్కడ ఎవరిని లోపలికి దిగనివ్వట్లే. ఎక్కువ శాతం మొత్తం కర్రలు ఇట్లా కట్టేసారు. అక్కడ గ్రీన్ షర్ట్ వాళ్ళు ఏంటంటే లోపలికి ఎవరు దిగకుండా కాపలా అనమాట వాళ్ళు అక్కడ. సో ఈ రష్ టైంలో వస్తే ప్రశాంతంగా చూడలేమన్నమాట మనం. మీరైతే ఎక్కడికైనా వెళ్ళండి, బీచ్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నార్మల్ టైంలో వెళ్ళండి. ఈ రష్ టైంలో చూస్తారా ఈ జనాల్ని? సో ఇంతమంది జనాలు ఉన్నారన్నమాట. ఇంకా పైన దిగని వాళ్ళు ఇంకా పైన చాలామంది ఉన్నారు, చూడొచ్చు. కాకపోతే ఫోటో షాట్స్కి అయితే ఈ బీచ్ చాలా బాగా ఫేమస్ అనమాట. కానీ మీరు దిగి ఎంజాయ్ అయితే చేయలేరు. కానీ బీచ్ దగ్గర ఒక రకమైన ఆసమ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ప్రశాంతంగా మీరు ఎంత దూరం చూసినా మీ కళ్ళకు కనపడకుండా సముద్రం ఉంటుంది. సో ఇదన్నమాట రాక్ బీచ్ గురించి. ఇంకా మీకు తెలియనిది ఏమైనా ఉంటే యాడ్ చేసి చెప్పండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంతమంది పాండిచ్చేరి వచ్చిరో కామెంట్ చేయండి.